బ్రతకవలసిన విధానం. అది రామాయణం నేర్పుతుంది. ఆనాడు కదా నీ కథ చెప్పుకుని ఇలా బ్రతకండి అంటారు. ఎందుకు రామాయణము సాధన అంటే ఇలా బ్రతకాలి. ఎంత భోగాన్నైనా తన వారి కోసం విడిచిపెట్టి మహానుభావుడు తపస్సు చేశాడు. అంత తపస్సు చేస్తే 1000 సంవత్సరములు గడిచిపోయాయి. ఇన్ని 1000 సంవత్సరములు అయిపోయినా ఆయన నిరాశ చెందలేదు, నిస్పృహ చెందలేదు. నేను చెయ్యగలను, నేను సాధించగలను. ఈష అంటుంటారు మహర్షి. సంకల్ప బలం. మనిషికి నేను ఇది సాధించాలన్న తాపత్రయం ఉండాలి. ముందు లోపల ఆ నమ్మకం ఉండాలి. నమ్మకానికి తగినట్టు నిలబడగలిగినటువంటి ధృతి ఉండాలి. అది లేనినాడు కేవలముగా ఆశయాలు పెట్టుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకో. ఒక ఆశయాన్ని సాధించాలి అంటే అనితర సాధ్యమైనటువంటి పరిశ్రమ చెయ్యాలి. దానికోసం భోగత్యాగం చెయ్యాలి అవసరమైతే. సచిన్ టెండూల్కర్ భారతరత్న, ప్రపంచ ప్రఖ్యాతిని పొందాడు క్రికెటర్గా. కానీ ఆయన జీవితంలో క్రికెట్ని సాధించడానికి ప్రొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు క్రికెట్ ఆడితే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సాయంకాలం వేసుకుని వెళ్ళడానికి తెల్లబట్టలు లేకపోతే ఉన్నవి ఒకే ఒక జత. మధ్యాహ్నం భోజనం చేసే ముందు ఆ బట్టలు తుక్కుని దండం మీద ఆరేసుకుని భోజనం చేస్తే సాయంకాలం మళ్ళీ శిక్షణ కోసం వెళ్లే ముందు జేబులు ఆరకుండా ఉంటే తడి జేబులతో ఉన్న ఒకే ప్యాంటు చొక్కా వేసుకుని నేను కొన్ని నెలలు పరిశ్రమించానని రాసుకున్నాడు ఆత్మకథలో. బస్సు ఎక్కి బాంబేలో వెడుతున్నప్పుడు ఆయన కిట్ పక్కన పెడితే ఇంకొక ప్రయాణికుడు నిలబడడానికి చోటు పోతోంది, నువ్వు ఇంక 2 టికెట్లు కొను అంటే కొనడానికి డబ్బులు లేకపోతే బ్యాటు, కట్టుకోవలసిన ప్యాడ్స్, గ్లోవ్స్ తన శరీరానికి చుట్టూ కట్టేసుకుని బస్సు ఎక్కి నిలబడి ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళేవాడు. ఇన్ని కష్టాలు పడి క్రికెట్ ఆడాడు. ఇంత గొప్పగా సాధన చేసి ఆఖరణ ఒక్క రూపాయి ఉంటే పండ్లరసం తాగుదాం అనిపిస్తే గురువుగారు అచ్చిరేకర్ టెండూల్కర్లో ఉన్నటువంటి ఆ కోరికని కనిపెట్టి సాధన కింద మలిచాడు. వికెట్ల మీద రూపాయి పెట్టి 65 మంది ఫీల్డర్స్ చుట్టూ నించుంటారు. క్యాచ్ పట్టకూడదు, క్లీన్ బౌల్డ్ అవ్వకూడదు. 45 నిమిషాల సేపు బంతి వెంట బంతి వేస్తుంటే నేలబారుగా తప్ప గాలిలోకి 65 మంది ఎటుకొట్టిన పట్టుకుంటారు. ఎవరూ పట్టుకోవడానికి వీలు లేకుండా 45 నిమిషములు ఆడగలిగితే వికెట్ల మీద రూపాయి నీదే. ఏకాగ్ర దృష్టితో బంతులు 65 మందికి దొరకకుండా కొట్ట రూపాయి పెట్టి పలరసం తాగిలినటువంటి టెండూల్కర్ తర్వాత భారతరత్న అయ్యాడు. ఒక నిశ్చయం, నేను దీన్ని సాధిస్తా, దానికోసం పరిశ్రమ చెయ్యగలిగినటువంటి తాపత్రయం. ఒకనాడు రామాయణం ఏ స్ఫూర్తినిచ్చిందో దాన్ని అందుకున్నారు. అందుకోలేదు అని మీరు అనకండి. నేను టెండూల్కర్ ఉదాహరణ చెప్పడానికి ఒక కారణం ఉంది, దాని వెనక ఒక వైదికమైన కారణం ఉంది. ఆయన కీన్యాతో క్రికెట్ ఆడుతున్నప్పుడు సెంచరీ కొట్టినప్పుడు వారం క్రితం వాళ్ళ నాన్నగారు చనిపోయారు. సెంచరీ కొట్టిన తర్వాత ఆయన ఆకాశం వంక చూసి కళ్ళంబట నీళ్లు కారుస్తూ వారం క్రితం పోయిన నా తండ్రికి అంకితం చేస్తున్నానంటూ పైకి చూసి నమస్కారం చేశాడు. అంటే తండ్రి ఇక్కడ శరీరం విడిచిపెట్టి పైకి వెళ్ళాడు పితృలోకానికని నమ్మాడు. కానీ దేశ లక్ష్యం కోసం 11 మందిలో ఒకరిగా ఆడుతున్నప్పుడు దుఃఖం తనని లక్ష్యశుద్ధికి అడ్డుపడకుండా తనని తాను నిగ్రహించుకొని నిలబడగలిగాడు లక్ష్య సాధన కొరకు. టెండూల్కర్ అంటే క్రికెటర్ తెలుసు, కానీ ఆయన ఆత్మకథ చదివితే ఆయనలో ఉన్న వేరొక భగీరథుడు కనబడతాడు. అది భగీరథుడు అంటే. ఒక ఆట ఆడడానికి అంత భోగత్యాగం చేశాడు. మనిషి అన్ని భోగాలు అనుభవించాలి, అన్ని సుఖాలు అనుభవించాలి, హాయిగా నిద్రపోవాలి, హాయిగా టీవీ చూస్తూ కూర్చోవాలి, నేను ఒక్క పుస్తకం చదవను, ఏ పరిశ్రమ చెయ్యను అన్నవాడు సమాజానికి ఏది సాధించి ఇవ్వగలడు? అవసరమైతే ఏదైనా విడిచిపెట్టి ఎంతసేపైనా నీ లక్ష్యం కోసం నువ్వు పరిశ్రమ చెయ్యగలిగితే వాడు వృద్ధిలోకి వస్తాడు.